మరణం తర్వాత మనిషి మరలా తిరిగి పుట్టొచ్చా? అదే రక్త కణాలు, అదే మెమరీ, అదే జ్ఞాపకాలతో మనిషి మరలా తిరిగి జీవాన్ని పొందుకోగలుగుతాడా? ఇలాంటివన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు ఇది సాధ్యం కాదనే విషయమే మనకి బయటపడుతుంది. చూడండి, చాలా మత గ్రంథాలు చెప్తున్నాయి పునర్జన్మ. ఈ జన్మలో మనం మంచి చేసుకుంటే వచ్చే జన్మలో కూడా మనం మనిషిగా పుడతాము, లేకపోతే కుక్కగానో నల్లిగానో బల్లిగానో పుడతామని చెప్పి పునర్జన్మను నమ్మేటువంటి మత గ్రంథాలు మనం చూస్తుంటాం. ఎస్పెషల్లీ బైబిల్ గ్రంథం దగ్గరికి వచ్చేటప్పటికి పునరుత్థానము, రిజరక్షన్ అంటే చనిపోయిన వ్యక్తి మరలా దేవుని యొక్క శక్తి ద్వారా యేసుక్రీస్తు ప్రభువు ఏ రీతిగా తిరిగి ఆయన జీవించాడో, మూడో దినాన్న ఆయన తిరిగి జీవించాడు, ఆయన మరణించాడు, కానీ మూడో రోజున తిరిగి లేచాడు. దీన్నే పునరుత్థానం అన్నారు. నేనే పునరుత్థానమును జీవమును, నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు మరణించినా తిరిగి లేస్తాడు అని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. అదే పునరుత్థానం. చూడండి, బైబిల్ నెవర్ సపోర్ట్స్ పునర్జన్మను బైబిల్ ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. పునరుత్థానం గురించి బైబిల్ మాట్లాడుతూ వచ్చింది. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏ రీతిగా తిరిగి ఆయన మూడు రోజులు తిరిగి లేచారో, ఆయన విశ్వాసం ఉంచినటువంటి వారు, ఆయన రక్తం చేత కడగమైనటువంటి వారు, ఆయన నమ్ముకున్నటువంటి వారికి దేవుడు ఆ పునరుత్థాన శక్తిని ఇస్తాడు. అందుని బట్టి బైబిల్ గ్రంథం చెప్తుంది, తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో, నిరీక్షణ ఇతరులని మీరు దుఃఖపడొద్దు, యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చినప్పుడు మృతులైనటువంటి వారు తిరిగి లేస్తారు అని పునరుత్థానం గురించి మాట్లాడుతూ ఉంది.